భారత విమానయాన రంగంలో మరో చారిత్రక అధ్యాయం. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, తెలుగు సంస్కృతి, స్థానిక కళా వైభవం కలబోసిన సమాహారం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పర్యాటక నుంచి పరిశ్రమల వరకు, ఉపాధి నుంచి అంతర్జాతీయ అనుసంధానం వరకు ఎన్నో ఆశలకు రెక్కలు తొడిగే మెగా ప్రాజెక్ట్. ఇంతకీ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో దాగిన విశేషాలేంటి? తూర్పు భారతదేశానికి గేట్వేగా దీన్ని ఎలా తీర్చిదిద్దారు? ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఈ విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూశారు. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు అందరూ కూడా చాలా అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ఈ ఎయిర్పోర్ట్కి చాలా చరిత్ర కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వినూత్నంగా నిర్మించారు, చాలా అందరిని ఆకర్షించే విధంగా నిర్మించారు. దాదాపు 2300 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ని నిర్మించారు. ఆ రోజుకి 5000 మంది పనిచేసి కేవలం 2 సంవత్సరాల్లోపే పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు. కళ్ళకి కానాచి అనేటువంటి, కళ్ళకి నిలవైనటువంటి ఉత్తరాంధ్రకు దర్పణం పట్టే విధంగా తెలుగు ప్రయాణికులు ఎక్కువగా ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ కూడా ప్రయాణించే అవకాశం ఉంది. అందువల్ల తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు సాంప్రదాయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మించాలని మొత్తం కూడా చాలా దీనికోసం చాలా కసరత్తు చేసి చాలా పకడ్బందీగా అందరిని ఆకర్షించే విధంగా, ప్రపంచ స్థాయిలో అన్ని సాంకేతికపరమైన విలువలు కూడా ఉండే విధంగా, అదేవిధంగా సంస్కృతిపరమైన విలువలు కాపాడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు. అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఏంటి, లోపల ఏ విధంగా ఆకర్షిస్తుంది, మరి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్ర చిరకాల కళ ఇప్పుడు సాకారమైంది. ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూసిన కళ. విశాఖపట్నానికి ప్రత్యామ్నాయంగా మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరవబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ప్రాజెక్టు రవాణా రంగానికే కాకుండా పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపునివ్వనుంది. ఇది కేవలం మరో ఎయిర్పోర్టు కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి కొత్త ఇంజిన్. ఉత్తరాంధ్ర అభివృద్ధి గమ్యాన్ని మార్చే మరో కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయి సాంకేతికతతో పాటు ఏపీ సంస్కృతి, అరకులోయ ప్రకృతి అందాలు, గిరిజన చుట్టిళ్ల వాస్తుశిల్పం, ఎగిరే పక్షి ఆకృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని అత్యాధునికంగా, అద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు 5000 కోట్ల వ్యయంతో ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ మెగా ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రలో విమానయాన సౌకర్యాలు మరింత విస్తరించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపు లభించనుంది. ఇదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టగానే సందర్శకులకు అందమైన ఫౌంటైన్ స్వాగతం పలుకుతుంది. ఆహ్లాదకరంగా రూపకల్పన చేసిన ఈ ఫౌంటైన్ విమానాశ్రయం అందాన్ని మరింత పెంచింది. మొత్తం ప్రాంగణానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మొదటి చూపులోనే ప్రయాణికులను ఆకట్టుకుని ఈ ఫౌంటైన్ ఎయిర్పోర్టు వైభవాన్ని ప్రతిబింబించే ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. మన వెనకాల పెద్ద ఫౌంటైన్ లాగా, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. ఇదంతా కూడా కేవలం ఈ ఎలాగైతే రూపకల్పన చేశారో, అంటే ఎయిర్పోర్టు ఎలా రూపకల్పన చేశారో దీనికి సంబంధించి, అంటే ఇది ఎగిరే ఫిష్, ఎగిరే చేప అవడంతో ఇదంతా కూడా పైనుంచి చూస్తే ఒక వాటర్లో, అంటే ఒక సముద్రంలోనో లేకపోతే ఒక నదిలోనో కనిపించే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. అంతేకాక పైనుంచి వచ్చినటువంటి వర్షాకాలం వర్షపు నీటిని కూడా ఇది మొత్తం కూడా నిల్వ చేసే విధంగా కూడా మొత్తం ప్లాన్ చేశారు. అంటే గ్రీన్ ఎయిర్పోర్ట్, ఇది గ్రీన్ ఎయిర్పోర్టు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు. ఆ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా, పర్యావరణ హితంగా ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. మొత్తం అందులో భాగంగానే ఒక విధంగా కళలవ్వచ్చు, మరో విధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు. పర్యావరణ హితంగా అంటే అన్నీ కలగలిపి అంతా కూడా చాలా పకడ్బందీగా అన్నీ
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్ నిర్మించాలని చాలా పట్టుదలగా నిర్మించారు. దీనికి ప్రధాన కారణం జిఎంఆర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి జిఎంఆర్ చాలా ఎయిర్పోర్ట్లు నిర్మించారు. ఆయన నిర్మించినప్పుడు కూడా ఈ ఏరియాలో, అంటే ఆయన ఈ ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఈ ప్రాంతంలో ఈ విధంగా వినూత్నమైన అందరిని ఆకర్షించే విధంగా మిగిలిన దేశాల్లో ఎక్కడా లేని విధంగా ఈ విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని ఆశించారు. అందులో భాగంగానే చాలా కాలం స్టడీ చేసి మొత్తం ఈ ఎయిర్పోర్ట్ని ఇంత అందంగా, ఇంత పర్యావరణ హితంగా నిర్మించారని చెప్పొచ్చు. ఇక్కడ మరొక ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ మరొక సైడ్. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా భారీ ఏటికొప్పాక బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వాటితో పాటు లోపలి భాగంలో తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడి, తప్పెటగుళ్ళు, విజయనగరం కోట, అరసవల్లి, శ్రీకూర్మం, సింహాచలం వంటి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే కళాచిత్రాలతో విమానాశ్రయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ ఎయిర్పోర్ట్ చూస్తుంటే నిజంగా కళలకు నిలయంగా కనపడుతుంది. ఏదో చాలా ఎయిర్పోర్ట్లు ఇంటర్నేషనల్ స్థాయిలో వివిధ రకాలుగా కనపడతారు. కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర ఇక్కడ ఉన్నటువంటి అంటే సంప్రదాయాల్ని పాటించడం, అంటే మన వెనక ఉన్నటువంటి వీణ, బొబ్బులి వీణ ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రధానమైంది అందరికీ తెలుసు. ఇలాగా లోపల కూడా చూసాం మనం. సంక్రాంతి ముగ్గులు అవ్వచ్చు, ఏటికొప్పకు బొమ్మలు అవ్వచ్చు, తోలు బొమ్మలు అవ్వచ్చు, ఇలాగా సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టే విధంగా ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడం అయితే ఒక అద్భుతంగా అనిపిస్తుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక లోపల అడుగు పెడితే మతిపోవాల్సిందే. టెర్మినల్ అంతర్గత డిజైన్ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. లోపల ఎటు చూసినా ఆకర్షణీయమైన ముగ్గులు, కళాత్మక డిజైన్లు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రతి మూలలో సంప్రదాయం, ఆధునికత కలగలిసిన అందం కనువిందు చేస్తుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక అద్భుత నిర్మాణం అని చెప్పొచ్చు. ప్రపంచ స్థాయికి తగినట్టుగా కూడా మొత్తం చూడవచ్చు. ఒకసారి మొత్తం నమూనా ఇక్కడ ఏర్పడినట్టు ఎయిర్పోర్టు ఏ విధంగా అనేది ఇక్కడ నమూనా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా అద్భుతంగా, అంటే ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఈ విజువల్ కానీ లేకపోతే ఎవరు కూడా మీడియాకు నిల్వ చేయని పరిస్థితిలో ఇవాళ మొత్తం అంతా కూడా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే రెక్కలు విప్పిన ఉత్తరాంధ్ర స్లోగంతో ప్రభుత్వం అట్టహాసంగా ఈ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం పండుగ పూర్తి చేసుకుంది. అల్లూరి విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర రెక్కలుగా రెక్కలు వచ్చాయని కూడా సీఎం చెప్పడం జరిగింది. తెలుగు కళలు సంస్కృతికి ఉట్టుపడేలాగా విమానాశ్రయ ప్రాంగణం రూపుదిద్దుకుందని చెప్పొచ్చు. మనం చూడవచ్చు. గిరిజన సాంప్రదాయ నృత్యం దింస గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించడం విశేషం. ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలాగా కార్యక్రమాలు కూడా రూపొందించినట్టు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర మొత్తం కూడా ప్రజలకు ఎంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని కూడా ఈ ఎయిర్పోర్ట్ వల్ల మొత్తం కూడా కలుగుతాయని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముందు నుంచి చంద్రబాబు ఏ విధంగా చెప్పారో అంత వైభవంగానే నిర్వహించడం చూడవచ్చు. ఒక్కసారి మనం పైకి ఎంతో కూడా కళలకు, మన ఉత్తరాంధ్ర కళలకు తార్కాణంగా మొత్తం కూడా డిజైన్లు కూడా రూపొందించగలిగింది. మొత్తం ఆ విమానాన్ని ఏవియేషన్ ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. తెలుగు కళలు సంస్కృతి వారసత్వ వైభవాన్ని చాటేలా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలాగా ఈ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని అలంకరించారు. విమానాశ్రయం స్వాగత ద్వారం వద్ద కూడా ఆకట్టుకుని భారీ మొత్తం ఏటికొప్పాక కళారూపాలతో పాటు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన తెలుగు ధనం ఉట్టుపడే విధంగా ముగ్గులు మనం చూడవచ్చు. ఒక్కసారి ముగ్గులు మొత్తం కూడా పైన మొత్తం అవన్నీ కూడా ముగ్గుల రూపంలో మొత్తం కూడా అవన్నీ కూడా తెలుగు సంక్రాంతికి వేసుకునే ముగ్గుల రూపంలో కూడా వాటిని మొత్తం డిజైన్ చేయడం జరిగింది. విమానాశ్రయం అంతా కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా, అందరిని ఆకట్టుకునే విధంగా, మొత్తం కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా, ఉత్తరాంధ్ర సంస్కృతి తెలుగుతనం ఉట్టుబడే విధంగా, మేళవించే విధంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఈ విమానం మొత్తం కూడా ఎగిరే చేప ఆకారంలో ఎక్కడా లేని విధంగా మొత్తం నిర్మించినది. ప్రధానంగా చెప్పుకోదగింది మిగిలిన విమానాశ్రయాల్లో ఉన్నాయో లేవో తెలియదు కానీ హుదూద్ వంటి దాదాపు 200 కిలోమీటర్ గంటకి 200 కిలోమీటర్ వేగంతో ఇచ్చినటువంటి హుదూద్ వంటి
మొత్తం తుఫాన్లు కూడా తట్టుకునే విధంగా అత్యంత దృఢంగా మొత్తం విమానాశ్రయాన్ని నిర్మించడం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి ఈ విమానాశ్రయం ప్రారంభించడం ఎంతో ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. ఎయిర్పోర్ట్లోని ఫుడ్ స్టాల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్థానిక వంటకాల నుంచి అంతర్జాతీయ రుచుల వరకు ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా అనేక రకాల ఆహార ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ టెర్మినల్లో ఎనర్జీ ఎఫిషియెంట్ నిర్మాణం, దేశీయ అంతర్జాతీయ లాంజ్లు, సెల్ఫ్ సర్వీస్ కియోస్క్లు, విశాలమైన ఫుడ్ కోర్టులు, ఉచిత వైఫై వంటి ఆధునిక సౌకర్యాలను కల్పించారు. ఈ భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో అంటే వచ్చినటువంటి ప్రయాణికులకు కూడా ఆహారం విషయంలో ఎటువంటి లోపం లేకుండా ఆంధ్ర రుచులు మనం చూడొచ్చు. ఆంధ్ర రుచులు స్ట్రీట్ ఫుడ్ అనే పేరుతో ఇక్కడ ఆంధ్రాలో ఏవైతే ప్రత్యేకత ఉన్నాయో ఆ రుచులను కూడా అందించే విధంగా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. మొత్తం ఈ నెల 18వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ విమానాశ్రయం అందుబాటులోకి పోతుంది. అప్పటి నుంచి ఇక్కడ నుంచి ప్రయాణికులు పూర్తి స్థాయిలో మొత్తం అలౌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అనేకమైన విమాన సంస్థలు కూడా మొత్తం కూడా ఇక్కడ నుంచి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ చాలామంది కూడా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాకపోకలు సాగించేందుకు కూడా ఇప్పటికీ సన్నద్ధమవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళకి కూడా మొత్తం అంతర్జాతీయ స్థాయి నుంచి లోకల్లో అంటే ఆంధ్ర స్థాయి వరకు కూడా మొత్తం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు. ఒకసారి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఆహారం మొత్తం కూడా ఆంధ్ర స్టైల్లోనూ లేకపోతే అంతర్జాతీయ అంటే వివిధ దేశాల నుంచి ప్రయాణం చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం కావడం వల్ల వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఒకసారి చూడొచ్చు. నార్త్ ఇండియన్ ఇలాగ నార్త్ ఇండియన్లు లేక ఆంధ్ర ఫుడ్ మొత్తం ఎక్కడికక్కడ అలా సపరేట్గా ఎవరికాళ్ళకి నార్త్ ఇండియన్స్ ఫుడ్ సపరేట్గా, ఆంధ్ర ఫుడ్ సపరేట్గా అలాగా ఎవరికాళ్ళకి ఇండియన్లో వివిధ రాష్ట్రాల నుంచి డొమెస్టిక్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఈ విధంగా ఎక్కడికక్కడ ఆహారం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇదంతా డొమెస్టిక్లో ఈ విధానం ఉంటే మొత్తం కూడా ఇంటర్నేషనల్లో కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మొత్తం ఫుడ్లు అందించేందుకు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంటే వాళ్ళకి వాళ్ళ రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ అందించేందుకు కూడా అంతా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మొత్తానికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం చాలా అందరికీ కూడా బాగా నచ్చే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రయాణికులకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి మొత్తం అందరూ కూడా ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయంలో 3800 మీటర్ల పొడవైన రన్వే ప్రధాన ఆకర్షణ. ఈ రన్వేపై బోయింగ్ 777, బోయింగ్ 787, డ్రీమ్ లైనర్, ఎయిర్బస్ A330, ఎయిర్బస్ A340 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ కావచ్చు. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే స్థాయికి విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రయాణికుల అనుభవాన్ని మరింత వేగవంతం చేసేలా కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జిలు, కామన్ యూజ్ ప్యాసింజర్ ప్రాసెసింగ్ సిస్టమ్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, సెల్ఫ్ చెక్-ఇన్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఫార్మా పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఇది పెద్ద ఊతం కానుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం కూడా చాలా చాలా ప్రత్యేకతలు చూసుకుని మనం ఒకసారి చూడొచ్చు. రన్వే ఈ రన్వే కూడా దాదాపు 3.8 కిలోమీటర్లు అతిపెద్ద రన్వేగా చెప్తున్నారు. ఇంత పెద్ద రన్వే మన ఏపీలో తొలి మనతో విమానాశ్రయం అతిపెద్ద విమానాశ్రయం అని చెప్పొచ్చు. అతి తక్కువ టైంలోనే నిర్మించిందండి. గ్రీన్ఫీల్డ్ ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా దీన్ని ప్రధానంగా తీర్చిదిద్దడం జరిగింది. ఉత్తరాంధ్ర అంతర్జాతీయ గేట్వేకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విదేశీ అనుబంధం మెరుగుపడే విధంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ప్రయాణికులు సామర్థ్యం తొలి దశలో సంవత్సరానికి దాదాపు సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించలేక రూపకల్పన చేశారు. దశల వారీగా 4 కోట్ల మంది ప్రయాణికులను రాకపోకల్లో సాగించే విధంగా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి ఇది పొడవైన రన్వే. ఈ పెద్ద అంతర్జాతీయ విమానాలు కూడా సులభంగా ఈ రన్వేలో దిగే అవకాశం ఉంది. చాలా పెద్ద విమానాలు చాలా ఇవన్నీ కూడా చాలా సులభంగా మిగిలిన ఎయిర్పోర్ట్లో అంత సులభమైన దిగే అవకాశాలు లేనప్పుడు కూడా ఇక్కడ మాత్రం 3.8 స్థాయిలో ఆ రన్వే ఏర్పాటు చేయడంతో ఇక్కడ దిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున పెద్ద విమానాలు కూడా దిగే. అంతేకాకుండా పర్యావరణ హిత నిర్మాణం, సౌరశక్తి వినియోగం, వర్షపు నీటిని సంరక్షణ చేసి ఆ శక్తి ఆదా చేసే సాంకేతిక ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం కూడా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా మొత్తం పర్యావరణ హితంగా మొత్తం కూడా దీన్ని రూపొందించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి
ప్రతిబింబించే విధంగా ఒక్కసారి చూడవచ్చు మనం. విమానాశ్రయం అంతా కూడా మొత్తం కూడా టెర్మినల్స్ చాలా సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వాలు ప్రతిబింబించే విధంగా కూడా చూశారు. మెరుగైన కనెక్టివిటీ జాతీయ రహదారులతో అనుసంధానం చేసే విధంగా కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు దోహదపడేందుకు విమానాశ్రయం ఎంతో పేరు సంపాదించారు. అదేవిధంగా కార్గో సదుపాయాలు కూడా సముద్రం ఆహార వ్యవసాయ ఉత్పత్తులు ఔషధాలు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే విధంగా, అంటే ఉత్తరాంధ్ర నుంచి మొత్తం విశాఖలో చాలా వరకు కూడా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు ఇతర ప్రాంతాలకు కూడా చేయొచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు. ఈ కార్గో రావడం వల్ల కూడా ఈ కార్గో వల్ల కూడా ఎగుమతి దిగుమతులు చేసుకునే అవకాశం ఉంది. దేశ విదేశాలు కూడా పంపించుకునే అవకాశం ఉంది. ఉపాధి పెట్టుబడులు పర్యాటకం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఐటీ పరిశ్రమలు లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ప్రధానంగా ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మాణం వల్ల ఉత్తరాంధ్రకు అనేక లాభాలు వనగూరే అవకాశం ఉంది. ప్రయోజనాలని కూడా ప్రభుత్వం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారం పారిశ్రామిక అభివృద్ధితో పాటు విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి కూడా కొత్త ఊపు ఈ అంశాలతో భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపుగా ప్రభుత్వం అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎంత ప్రత్యేకత ఉన్నటువంటి విమానాశ్రయం కళ్ళ మొత్తం ఎంతో కాలంగా ఉత్తరాంధ్ర వాసులు మొత్తం కూడా కళలు చూసి పరిష్కరిస్తుంది. ఇది నిజమైంది. ఇవాళ ప్రధానమంత్రి చేతుల మీద కూడా ప్రారంభమైంది. అంతా కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ విమానాశ్రయాన్ని గ్రీన్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేశారు. 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, ఎనర్జీ ఎఫిషియెంట్ హెచ్వీఏసీ వ్యవస్థ, ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి కేంద్రం, ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ వంటి పర్యావరణ హిత చర్యలు చేపట్టారు. మొత్తం నీటి వినియోగంలో దాదాపు 30% రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగించేలా వ్యవస్థను రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్టు ప్రారంభం కావడం ఆనందంగా ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర వారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉండగా వారు విదేశాలు వెళ్ళేటప్పుడు ఒక ఎయిర్పోర్ట్ని చూశారు. ఆ ఎయిర్పోర్ట్ని ఉత్తరాంధ్రకు పెట్టాలని వారు పెట్టిన తర్వాత ఈరోజు ఇలాంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అందుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున ప్రధానంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా ఆనందం పడుతున్నానండి. ఓ రైతు బిడ్డగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా ఈరోజు మన ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. ఈరోజు ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ గారు కూడా రాజాం వాసి వారు కూడా ఈరోజు దీన్ని పార్టిసిపేషన్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఏపీకే కాదు, ఛత్తీస్గఢ్, ఒడిశాకు కూడా ఎకనామికల్ గూమ్గా ఉపయోగపడుతోందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 5 ఏళ్ల పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన ప్రాంతం నేడు కూటమి హయాంలో గాడిన పడుతుందని మంత్రులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించింది అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇది ఛత్తీస్గఢ్కి అదేవిధంగా ఒరిస్సాకి కూడా ఒక ఎకనామికల్ బూమ్ ఇచ్చే ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేని నాయకత్వం ఈరోజు ఏదో గొప్పగా చెప్పుకుంటుంది, మేమే చేసామని. ఎర్ర బస్సు కూడా తీసుకురాలేని నాయకత్వం ఆ ప్రభుత్వానికి అయితే, ఎర్ర బస్సు కూడా వెళ్ళలేని ప్రాంతానికి ఎయిర్ బస్సును తీసుకొచ్చిన నాయకత్వం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ప్రజలు గుర్తించాలి. ఈ ప్రాంతంలో మరి గూగుల్ కానీ అసలు భవిష్యత్తులో ఈ ప్రాంతం ఇప్పుడు హైదరాబాద్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ మనం వెళ్తే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా ఉన్నామా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి చెందిపోతుందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే 1924లో 20 సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి పాలన నుంచి మళ్ళీ ఇప్పుడే ఆ పాలనని గాడిలో పెడుతూ, అందులో కూడా ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఈవేళ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాన్ని ఒక ఉద్యోగ ఉపాధి కేంద్రంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మారుస్తున్నటువంటి దశలో ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అటు ఒరిస్సా రాష్ట్రం దగ్గర నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వరకు కూడా ఒక సెంట్రల్ పాయింట్లో రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదకు ఒక సృష్టి కేంద్రంగా కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఎయిర్పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర వాసులకు చాలా మంచి అవకాశాలు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోజుల్లో ఈ భోగాపురం సరౌండ్ ఉత్తరాంధ్రకి మంచి బిజినెస్లు అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇంచేదంటే భూముల వాల్యూస్ పెరుగుతాయి,
ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఉపాధి గురించి బయటికి వెళ్ళే పరిస్థితులు అనేది పోయి భోగాపురం సరౌండ్కి ఇవాళ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండ్కి వచ్చి ఇక్కడ ఉపాధి గురించి రావడానికి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అంత గొప్పగా రేపు రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా డెవలప్ అవుద్ది. ఇక్కడ చాలా బాగా చేశారు. ఎయిర్పోర్ట్ అయితే మాత్రం నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనకి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మల్లికార్జున గారికి మాత్రం మనం అభినందనగా చెప్పుకోదగ్గది. ఆయన స్వస్థలం కాబట్టి శ్రీకాకుళం జిల్లా వాస్తవులు కాబట్టి ఆయన చాలా మనసు పెట్టి ఆయన చేశారు. ఎయిర్పోర్ట్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇవాళ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో చాలా చక్కగా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక్కడ మంచి అవకాశాలు దొరుకుతాయి. అది ప్రతి ఒక్కళ్ళం కూడా వినియోగించుకోవాలి దీన్ని మనం. మొత్తానికి ఆధునిక సాంకేతికత, అద్భుతమైన నిర్మాణం, ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఈ కొత్త టెర్మినల్ ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలవనున్న ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనుంది. మొత్తానికి చూశారు కదా, భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక అద్భుతంగా, నిజంగా ముందు నుంచి కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం సాగిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా గత ప్రభుత్వం చేసిందా, లేకపోతే ఈ ప్రభుత్వం చేసిందా, లేకపోతే వచ్చే ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేస్తాయని పక్కన పెడితే మాత్రం ప్రయాణికుల్ని అత్యంత అద్భుతంగా ఆకట్టుకునే విధంగా అయితే ఎయిర్పోర్ట్ నిర్మించారు. అంతేవిధంగా అందరికీ కూడా సౌకర్యవంతంగా, అంటే ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరిగింది. ఎప్పటితో కాకుండా ఒక విధంగా చెప్పాలంటే మొత్తం కూడా తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి సాంకేతికత కలిపి ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారని చెప్పొచ్చు. మొత్తం చూసిన వారందరూ కూడా ఎంతో హ్యాపీగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఎయిర్పోర్టు మన ఉత్తరాంధ్రలో నిర్మించడం వల్ల నిజంగా తప్పనిసరిగా అంతర్జాతీయ స్థాయిలో విమాన రాకపోకలు పెరగడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు, యువత వలసలు కూడా తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పే పరిస్థితి. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారం కూడా పెరిగే అవకాశం ఉంది. కార్గో సేవలు కూడా మరిన్ని పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పట్ల, ఈ ఎయిర్పోర్ట్ పట్ల ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ లైన్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.